అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై జరిగిన హత్యాయత్నంతో యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది. అగ్రరాజ్యంలో రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు జరగటం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో పలువురు అధ్యక్షులు, మాజీలు, పలు పార్టీలకు చెందిన అధ్యక్ష అభ్యర్థులు ట్రంప్ తరహాలోనే దాడుల బారిన పడ్డారు. వారిలో కొందరు ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడ్డారు. అమెరికాలో రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు జరగటం ఇదే మొదటిసారి కాదు. అగ్రరాజ్యం అధ్యక్షుడు అబ్రహాం లింకన్ నుంచి మాజీ అధ్యక్షుడు ట్రంప్ వరకు పలువురు ఈ దాడుల బారిన పడ్డారు. అగ్రరాజ్యంలో రాజకీయ హింసకు తొలిసారిగా అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ బలయ్యారు. 1865 ఏప్రిల్ 14న వాషింగ్టన్లోని ఫోర్డ్స్ థియేటర్లో భార్యతో కలిసి ఓ షోకు హాజరైన లింకన్పై జాన్ వెల్కెస్ బూత్ అనే దుండగుడు కాల్పులు జరిపాడు. తల వెనక భాగంలో తీవ్ర గాయంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అబ్రహాం లింకన్ ప్రాణాలు కోల్పోయారు. నల్లజాతీయుల హక్కులకు మద్దతివ్వడమే లింకన్ హత్యకు కారణంగా తేలింది. అమెరికా 20వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన 6 నెలల్లోనే గార్ఫీల్డ్ హత్యకు గురయ్యారు. 1881 జూలై 2న న్యూ ఇంగ్లాండ్ వెళ్లేందుకు వాషింగ్టన్లోని రైల్వే స్టేషన్లో రైలు కోసం నడుస్తున్న సమయంలో చార్లెస్ గిటౌ అనే దుండగుడు ఆయనపై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన గార్ఫీల్డ్ వైట్ హౌస్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 1901 సెప్టెంబర్ 6న ప్రసంగం అనంతరం అమెరికా 25వ అధ్యక్షుడు విలియం మెక్కిన్లే ప్రజలతో కరచాలనం చేస్తున్న సమయంలో కాల్పులు జరిగాయి. పాయింట్ బ్లాంక్ రేంజ్లో హంతకుడు కాల్పులు జరపగా 2 బుల్లెట్లు మెక్కిన్లే ఛాతిలోకి చొచ్చుకుపోయాయి. వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడిన మెక్కిన్లే తుది శ్వాస విడిచారు. రెండోసారి అధికారం చేపట్టిన 6 నెలల్లోనే ఆయనపై దాడి జరిగింది. 1933లో అమెరికా 32వ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ ప్రెసిడెంట్ ఎలెక్ట్గా ఉన్న సమయంలో ఆయన ఉన్న ఓపెన్ కారుపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో రూజ్వెల్ట్కు గాయాలేమీ కాలేదు. అయితే చికాగో మేయర్ ఆంటోన్ సర్మాక్ మరణించారు. అమెరికా 33వ అధ్యక్షుడు హ్యారీ ఎస్ ట్రూమన్ 1950లో వైట్ హౌస్ కి ఎదురుగా బ్లెయిర్ హౌస్లో ఉంటున్న సమయంలో 2 ముష్కరులు లోపలికి ప్రవేశించి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ట్రూమన్ గాయపడలేదు. కానీ వైట్ హౌస్ పోలీసు దుండగుల్లో ఒకరు మరణించారు. 1963 నవంబర్లో డల్లాస్కు వెళ్లిన సమయంలో అమెరికా 35వ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీపై కాల్పులు జరిగాయి. ఆయన కాన్వాయ్పై శక్తిమంతమైన రైఫిల్తో దుండగులు కాల్పులు జరిపారు. కెనడీని పార్క్ ల్యాండ్ మెమోరియల్ ఆసుపత్రికి తరలించగా అక్కడే ఆయన ప్రాణాలు వదిలారు. అమెరికా 38వ అధ్యక్షుడు గెరాల్డ్ ఫోర్డ్పై 1975లో వారాల వ్యవధిలో 2 సార్లు హత్యాయత్నం జరిగింది. 2 సందర్భాల్లోనూ ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. 1981 మార్చిలో అమెరికా 40వ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్పై వాషింగ్టన్ డీసీలో కాల్పులు జరిగాయి. ఆ గాయాల నుంచి రీగన్ కోలుకున్నారు. అమెరికా 43వ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ 2005లో జార్జియన్ అధ్యక్షుడు మిఖాయిల్ సాకాష్విలితో టిబిలిసీలో ర్యాలీలో పాల్గొన్నప్పుడు ఒకరు గ్రెనేడ్ విసిరారు. అది 100 అడుగుల దూరంలో పడటమే కాకుండా పేలకపోవడంతో ప్రమాదం తప్పింది.